ఈరోజు మన రెసిపీ పన్నీర్ గ్రేవీ కర్రీ. పన్నీర్ కర్రీని మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఈరోజు నార్త్ స్టైల్లో గ్రేవీ కర్రీ చేస్తున్నాం. ఇది రైస్తో బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. ఫస్ట్ చేసింది ఏంటి అంటే 2 పన్నీర్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్. ఇది నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పల్లీలు, నువ్వులు. గ్రేవీకి ఇవి 2 వాడుతున్నాం. గ్రేవీకి మనం ఏవైనా వాడచ్చు. పల్లీలు వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, అలాగే నువ్వులు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రుచి వస్తుంది. అదే డ్రై ఫ్రూట్స్ వేస్తే రిచ్నెస్ వస్తుంది అనమాట. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో ఫస్ట్ ఒక గుప్పెడు పల్లీలు, ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించుకుందాం. ఈరోజు పన్నీర్ కర్రీ కొంచెం మనం డిఫరెంట్గా చేస్తున్నాం అనమాట. రెగ్యులర్గా చేసినట్టు ఉల్లిపాయలు వేసి లేదా ఉల్లిపాయలు ఫ్రై చేసి కాదు. ఉల్లిపాయల్ని టమాటాలని ఉడికిచ్చా. ఇదిగోండి, మీడియం సైజ్ ఉల్లిపాయల్ని జస్ట్ వాటర్లో వేసి ఒక 5 to 7 minutes బాయిల్ చేశాను. సేమ్ ఇవి 2 ఒకేసారి 2 టమాటాలు, ఉల్లిపాయలు వేసి బాయిల్ చేసుకొని తీసి పక్కన పెట్టాను. ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. సో మిక్సీ గిన్నెని ఒకేసారి మనం ఒకే యూస్కి వాడేలాగా చేస్తున్నాం అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు, టమాటాలు తీసుకొని డైరెక్ట్గా మీరు బాయిల్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్ చెప్తాను రండి. పల్లీలని ఇలా దూరగా వేయించుకోండి. పల్లీలు బాగా వేగితేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం నువ్వులు, ఒక గుప్పెడు పల్లీలు, ఒక గుప్పెడు నువ్వులు మనం వాడుతున్నాం. నేను తీసుకున్నది 400 grams పన్నీర్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మనం కర్రీ చేసుకుంటున్నాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి వేసేయండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇందులోనే వేయించేయండి. జస్ట్ డ్రై రోస్ట్. ఎప్పుడూ నూనెలోనే వేయించాలని ఏం లేదు. ఇది కూడా ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇదిగోండి, నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి దూరగా వేగాయి కదా. వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసాం కదా. వీటిని ఫస్ట్ ఒకసారి పౌడర్ చేసిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు, టమాటాలు వేసి పేస్ట్ చేసుకుందాం. దీన్ని ఫస్ట్ నేను పౌడర్ చేస్తాను. ఇలా ఫస్ట్ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా కొంచెం కచ్చాపచ్చాగానే ఉన్నాయి కదా, పర్లేదు, తర్వాత అది కూడా మిక్సీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే మనం ముందుగానే ఉడికించుకున్న ఉల్లిపాయల్ని ఇలా కొంచెం కట్ చేసి మిక్సీ జార్లో వేసేయడమే. ఇప్పుడు చూడండి, టమాటాని మనం ఈజీగా స్కిన్ పీల్ చేయొచ్చు. బికాజ్ మనం బాయిల్ చేసాం కాబట్టి ముచ్చిక తీసేసి ఇందులో వేసేద్దాం. మంచి పండిన టమాటాలు అయితే గ్రేవీ కర్రీకి బాగుంటుంది. ఎప్పుడైనా అన్నీ కట్ చేసి చేసే టైం లేనప్పుడు ఈ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. కంప్లీట్ పేస్ట్ చేసేయాలి. ఇలా కంప్లీట్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇంతే అండి, మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఇంతే. తర్వాత కర్రీ చాలా సింపుల్. ఇలాంటి గ్రేవీ కర్రీస్ పండగ టైంలో చేసుకోవాలి అంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చిటికలో అయిపోతుంది. చిన్న ప్లానింగ్ ఉండాలంతే. సో ఇప్పుడు ఏంటి అంటే స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టాను. ఇందాక అన్ని ఫ్రై చేసాం కదా, అదే ప్యాన్లో కాస్త బటర్ వేసుకుందాం. బటర్ ఇంకా కొంచెం ఆయిల్ వేద్దాం, ఎందుకంటే బటర్ మాడిపోకుండా ఉండడం కోసం. దీంట్లోనే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, ఇవన్నీ వేసి వేయించితేనే పన్నీర్కి రుచి వస్తుందండి. పన్నీర్లో ఏమీ ఉండదు, మైల్డ్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వేసి బటర్లో అయినా, కంప్లీట్ ఆయిల్లో అయినా, లేదా నెయ్యిలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి వేయించితే కనుక మంచి ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. కసూరి మేతి మా ఇంట్లో ఉంది, మా అత్త ఎక్కడ పెట్టిందో దొరకట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు కసూరి మేతి వేస్తే కూడా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. మధ్యలో ఇలా జస్ట్ తిప్పుతూ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు పెద్దగా పెట్టుకోవాలి. చిన్న మంటలో పెడితే పన్నీర్ రబ్బర్ లాగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మధ్యలో తిప్పుతూ కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. పన్నీర్ మాడినా బాగుండదు, కొంచెం పచ్చిగా ఉన్నా ఓకే, కానీ మాడితే మటుకి గట్టిగా అయిపోతుంది. అది చూసుకోండి. మా ఇంట్లో పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి.
సాటర్డే ఖచ్చితంగా పన్నీర్ చేస్తాను. సో పన్నీర్ ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తాను ఇటు సైడు. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేసుకుంటున్నామో ప్యాన్ పెట్టాను, కొంచెం నూనె వేస్తున్నా. ఆల్రెడీ అక్కడ బటర్ ఆయిల్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం సరిపోతుంది. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో చూడండి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా కొంచెం ఇవన్నీ వేసేసుకొని కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ ఉడికిన తర్వాత చాలా థిక్ అవుతుంది, అందుకే చూడండి ఎన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ నీళ్ళు యాడ్ చేస్తేనే ఉడికిన తర్వాత మీడియంగా వస్తుంది, ఎందుకంటే ఇందులో పల్లీలు, నువ్వులు ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి ఈ వాటర్ అంతా ఇందులో వేసేయాలి. ఇప్పుడే ఇందులో తగినంత ఉప్పు, కారం, ఉప్పు కారం కొంచెం చూసుకోండి, ఎందుకంటే పన్నీర్లో కూడా వేసాం కదా, ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. అందులో కూడా పసుపు వేసాను, బట్ ఇక్కడ కూడా కొంచెం పసుపు పడుతుంది. ఇలా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 5 minutes ఉడికితే ఇలా థిక్గా అవుతుందండి, దగ్గరకు వస్తుంది. గ్రేవీ కర్రీ కొంచెం ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, ఈ థిక్నెస్ ఉంటే ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు పైన ఆయిల్ తేలుతుంది, తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా తక్కువ అనిపించితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇంకొక 5 minutes తర్వాత కుక్ చేస్తే ఇలా ఉంటుంది. మీ దగ్గర ఇంట్లో ఉంటే కనుక కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి, లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదండి సింపుల్గా ఈరోజు మనం తయారు చేసుకున్న పన్నీర్ గ్రేవీ కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొత్తగా వంట చేసేవాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద వంటలు అండ్ హోటల్ స్టైల్లో కుకింగ్ తెలియని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా ట్రై చేయొచ్చు.